హలో ఎవ్రీవన్, చాలామంది బీనీస్ తినటానికి అస్సలు ఇష్టపడరు కదా. ఈరోజైతే నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేయండి. ఇష్టం లేని వారైనా సరే మంచిగా ఇష్టంగా తింటారు. ఒక గిన్నె తీసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని సరిపడంత నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఇంకా మనమైతే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా వేగాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనము కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బీనీస్ కూడా వాష్ చేసుకొని ఇంకా వేసుకొని అవి కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నుంచి 10 నిమిషాలు ఉడికినాయి కదా, మంచిగా ఉడకగానే ఇంకా కొంచెము పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో అయితే వాటర్ వేయట్లేదు, టమాటా వేయట్లేదు నేనైతే. ఇంకా ఈ విధంగా ట్రై చేసుకోండి. వేడి వేడి అన్నంలో లేదంటే పక్కన నంచుకోవడానికి సలాడ్ టైప్లో అయితే చాలా బాగుంటాయి. బీనీస్ వల్ల ప్రోటీన్ విటమిన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. వీక్లీ 1 or 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా బీనీస్ తినండి. కొంచెం అయితే బీనీస్ రేట్ ఎక్కువనే కానీ తీసుకోండి. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లోనే మంట మీద మగ్గనివ్వాలి అన్నమాట. ఇంకా దీంట్లో సరిపడంత కారం పొడి వేసుకున్నాను. కావాలంటే మీరు ఎండిమిర్చి ఉంటుంది కదా, అది మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం పొడి అయితే వేసుకుంటున్నాను. కారం పొడి వేసుకొని కలిపేసుకుంటున్నాను. మనం సాంబార్ వేసినప్పుడు పక్కన నంచుకోవడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే మీరు ఏమైనా మసాలాలు ఉంటే వేసుకొని, నేనైతే మసాలాస్ అయితే ఏమి వేయట్లేదు. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. మనము మంచిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి మంచిగా అయితే ఇంకా నేను దీంట్లో టేస్ట్గా రావాలి అనేసి నేనే కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి. మంచి వాసన పచ్చి వాసన పోయే వరకు 2 నుంచి 3 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్ వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా మిక్సీ పట్టి వేసుకోండి. ఇంకా చూడండి మంచిగా ఇట్లా పలుకులు అయితే అయ్యింది కదా. అయినాకైతే మీ చపాతీలో అయినా జొన్న రొట్టెలు అయినా వేడి వేడి అన్నంలో సాంబార్లో సలాడ్ టైప్లో అయినా తినండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఇంకో పేరు బీదవాని మటన్ కర్రీ అన్నమాట. మనం మటన్ కర్రీలో ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో ఈ బీనీస్లో కూడా అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అయితే ఉంటాయి. మరి నా వీడియో ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఫుడ్ కావాలన్నా, ఎలాంటి కర్రీస్ కావాలన్నా, సింపుల్గా కావాలన్నా, సోది లేకుండా మంచిగా కావాలంటే చెప్పండి, అవి కూడా మీకు చేసి పెడతాను. నా వీడియోస్ అయితే లాంగ్ అయితే ఏముండదు, చిన్నగానే ఉంటుంది. ఈ మధ్య కొంచెము వీడియోస్ చేయడానికైతే కుదరట్లేదు. ఇంకెప్పటి నుంచి అయితే ఫుల్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.